అంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ ఆర్ హీమోడయాలసిస్. ఈ హీమోడయాలసిస్ క్వశ్చన్ ఎలా ఇచ్చే ఛాన్స్ ఉందంటే, మీకు 2 మార్క్స్ క్వశ్చన్ కానీ 1 మార్క్ క్వశ్చన్ కానీ ఇస్తే టెక్స్ట్ బుక్ లో ఉండే ఒక డయాగ్రామ్ ఇచ్చేసి వాట్ దిస్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ అని అడిగచ్చు. సో మీరు ఆ పర్టికులర్ డయాగ్రామ్ చూసి హీమోడయాలసిస్ అని ఈజీగా రాసిస్తారు. వాళ్ళు ఇవ్వకపోతే కనుక మీకు 4 మార్క్స్ క్వశ్చన్లో ఎలా ఇస్తారంటే, హౌ డస్ ఆర్టిఫిషియల్ కిడ్నీ వర్క్ అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఆర్టిఫిషియల్ కిడ్నీ నథింగ్ బట్ హీమోడయాలసిస్ ప్రాసెస్ అనేది రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 4 మార్క్స్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ న్యూట్రిషన్ ప్రాసెస్ ఇన్ అమీబా, న్యూట్రిషన్ ప్రాసెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ కూడా నేర్చుకోండి. దాంట్లో మనకి 5 స్టెప్స్ ఉంటుంది. చక్కగా నీట్గా ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, అసిమిలేషన్, ఎజెషన్, ఈ 5 స్టెప్స్ లిస్ట్ అవుట్ చేసి న్యూట్రిషన్ ప్రాసెస్ ఇన్ అమీబాను నేర్చుకోండి. అలానే న్యూట్రిషన్ ప్రాసెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ కూడా నేర్చుకోండి. అండ్ లాస్ట్ ఏం క్వశ్చన్ ఏంటంటే, కంపేర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ alveoli ఇన్ లంగ్స్ అండ్ నెఫ్రాన్స్ ఇన్ కిడ్నీ కన్సర్నింగ్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. ఈ క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది కూడా చదవండి. ఇప్పుడు నేను పర్టికులర్ ఒక దగ్గర ఒక 15 క్వశ్చన్స్ వరకు నేను చెప్పాను డిఫరెన్సెస్ క్వశ్చన్స్తో కలిపి. ఈ 15 క్వశ్చన్స్ కనుక మీరు ఫస్ట్ యూనిట్ నుంచి ప్రిపేర్ అయితే మాక్సిమం దీని నుంచి ఒక 2 క్వశ్చన్స్ కానీ ఈజీగా మీకు వస్తుంది. సో దట్ మీకు డయాగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్స్ అనేవి చదివితే కన్ఫర్మ్ ఒక క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ నేను యూనిట్ వైజ్ అనేది నేను 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి చదవాలో చెప్తాను. ఆఫ్టర్ 4 మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత 2 మార్క్స్ ఏం చదువుకోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఏంటో నేను మీకు ఒక ఆర్డర్ వైజ్ ఇస్తాను. సో దట్ మీరు అలా కనుక ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకుని చదివితే డెఫినెట్గా షూర్గా మీకు 50 అవుట్ ఆఫ్ 50 అనేది బయాలజీ సబ్జెక్ట్లో కన్ఫర్మ్గా వస్తాయి. సో ఇప్పుడు డయాగ్రామ్స్ ఎవరికైతే కంప్లీట్ అవుతాయో ఇప్పుడు నేను లిస్ట్ ఆఫ్ చెప్పిన క్వశ్చన్స్ అన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ ఫస్ట్ యూనిట్ లైఫ్ ప్రాసెసెస్ నుంచి చదువుకోండి.